పరిచర్యను బలముగా చేస్తూ అనేక స్థలాల్లో దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తున్న పాస్టర్ గారికి నా వందనాలు. అలాగే అసిస్టెంట్ పాస్టర్ గారైన మరి రెవరెండ్ కె సూర్యతేజ గారికి నా వందనాలు. అలాగే ట్రెజరర్ గారు శ్రీ జల్లూరి ప్రవీణ్ గారికి, అడిహా కమిటీ వారికి నా ప్రత్యేకమైన వందనాలు. మరి ముఖ్యంగా ఇతరులకు పిల్లలు చక్కని పెర్ఫార్మెన్సెస్ ఇవ్వడానికి శిక్షణ ఇచ్చిన సండే స్కూల్ టీచర్స్ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. పిల్లలకి శిక్షణ ఇవ్వడంలో ఎంత కష్టమో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న నాకు తెలుసు, మీ అందరికీ తెలుసు. దేవుని పరిచర్య చేసే పనిలో తరతరాలుగా ఉపాధ్యాయుల పాత్ర చాలా ఉంటుంది. పాస్టర్ గారితో పాటు పాస్టర్ గారు ఒక పక్క ఉంటే ఒక పక్క సీఆర్గా ఉపాధ్యాయురాలు ఉంటూ కొన్ని తరాలుగా దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తూ పరిచయం చేస్తా ఉన్నారు నూతన సంఘాలు. ఈ సమయంలో మరి నన్ను పరిచయం చేసినటువంటి దైవజనులు రెవరెండ్ డాక్టర్ టి జయప్రకాష్ అయ్య గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. స్త్రీల సమాజం వారికి నా వందనాలు. చంటి బిడ్డలందరికీ కూడా నా శుభాలు దీవెనలు అందిస్తా ఉన్నా. సండే స్కూల్ క్రిస్మస్లో మాట్లాడడం, 24వ తారీఖు రాత్రి మాట్లాడడం, పెళ్లిలో మాట్లాడడం చాలా కష్టం. పెళ్లి ప్రసంగం ఎవరు వినరు. ఇవాళ కూడా మా పిల్లలు ఎంత బాగా పెర్ఫార్మ్ చేస్తారు అది అనే ఆతృత తల్లిదండ్రులకి. నేను ప్రిపేర్ అయింది, నేను చెప్పగలనా లేదే అనేటువంటి టెన్షన్లో పిల్లలు. ఈ సందడిలో అంత సంతోషంగా టీచర్స్ నేను ఇచ్చిన శిక్షణ పిల్లలకి ఏ రీతిగా ఉందో అనేటువంటి టెన్షన్ టీచర్స్కి. ఈ మధ్యలో నన్ను పిలిచారు, అమ్మ వింటారంటే ఒకసేపు చెప్తాను, వద్దనంటే మానేస్తారు. పాస్టర్ గారు కంగారు పెట్టినప్పుడు దాకా. హల్లెలూయా. కరుణా కటాక్షములను కిరీటములుగాను ఉంచావు మా తలపై, పక్షిరాజు యౌవనము వలె మా యౌవనమునంతా, పక్షిరాజు యౌవనము వలె మా యౌవనమునంతా ఉత్తేజపరచి తృప్తిని చాలు, స్తుతించి పాడెదము, స్తుతుల స్తోత్రాలుగా ఉత్సాహించి పాడెదము, ఉదయ సాయంత్రము, ఉదయ సాయంత్రము. స్తుతులకు స్తోత్రార్హుడైనటువంటి దేవుడు మానవుడు తెలియని దానిలో ప్రయాణిస్తూ చీకటికి చేరువవుతున్నటువంటి మానవ జీవితాన్ని మార్చి తేజోవిరాజితమైన తన రాజ్యానికి వారసులుగా మార్చడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు మనుష్య కుమారుడుగా ఈ భూమి మీదకి వచ్చారు. ప్రతిరోజు క్రిస్మస్ సందేశాలు వింటున్నాం, ప్రతిరోజు బిర్యానీ తింటున్నాం కదా అని జనవరి 1 బిర్యానీ మారలేదు మనకు. వీ నీడ్ మోర్ అండ్ మోర్ టేస్ట్, వీ నీడ్ మోర్ క్వాలిటీ ఫుడ్. ఫుడ్లో పరాకాష్ట స్టేజ్కి వెళ్ళిపోయాం మనం. బిర్యానీస్లో కూడా రిచెస్ట్ బిర్యానీ విచీస్ అనే దానిలో వెతుకుతుంది ఇప్పుడు మన నాలుక. మరి వాక్యంలో కూడా క్వాలిటీ, వీ నీడ్ క్వాలిటీ మెసేజెస్, దేవుని గురించిన మాటలు మరి మనం వినాలి. కొద్దిసేపు విందాం, ఎక్కువసేపు చెప్పనండి. కొద్దిసేపు మనము ఈ మాటలు మనం ధ్యానం చేద్దాం. దేవుని యొక్క రాకడ గురించినటువంటి లేఖనాలను జ్ఞాపకం చేసుకోవడం మనందరికీ ఆశీర్వాదం. ప్రతిరోజు కూడా ఈ యొక్క మాటలు మనం ధ్యానం చేయడం చాలా ఆశీర్వాదం. ప్రతిరోజు క్రిస్మస్సే. ఈ క్రిస్మస్ సంతోషాన్ని బిడ్డలతో కలిసి పంచుకోవడం అనేటువంటిది ఇట్ ఈస్ గ్రేట్ బ్లెస్సింగ్స్. సండే స్కూల్ని స్థాపించిన వారు ఎవరంటే రాబర్ట్ గారు. ఆయన 17వ శతాబ్దం చివరిలో 18వ శతాబ్దంలో కూడా సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి ఖైదీలకు పరిచయం చేస్తూ వారి బిడ్డలు అనాథలుగా ఉన్నప్పుడు వారికి ఒక స్కూల్ పెట్టాలి, వారిని ఆధ్యాత్మిక స్థితిలో నడిపించాలని ఒక సత్సంకల్పంతో ఇంగ్లాండ్ దేశంలో ఏర్పాటు చేసి ప్రారంభించిన ఈ సండే స్కూల్ ఈవేళ కోట్లాది మంది బిడ్డలను ఆధ్యాత్మిక స్థితిలో పంపించడానికి, సువార్తలో నడిపించడానికి, వాక్యములో వాళ్ళను వెలిగించడానికి
నాంది పలికారనే సత్యాన్ని మీకు వాక్యాన్ని బట్టి మనం చేస్తాం. ఇలాంటి సండే స్కూల్స్ సంఘానికి పునాది రాళ్ళు. వాళ్ళే రేపొద్దున యవనస్తులు, వాళ్ళే రేపొద్దున సంఘ పెద్దలు, వాళ్ళే సంఘం. మన తరం అంతరించిపోతా ఉంది. రానున్న దినాల్లో అప్కమింగ్ యూత్ పీపుల్ ఎవరు అంటే ఈ పునాదిగా ఉన్నటువంటి ఈ సండే స్కూల్ బిడ్డలు. ఈ బిడ్డల గురించి 2 మాటలు. యేసుక్రీస్తు ప్రభువారు బాల శిశువుగా ఈ భూమి మీదకి అడుగు పెట్టినప్పుడు, ఆయన పరిశుద్ధమైన పాదాలు ఈ నేలను తాకినప్పుడు ప్రకృతి, ఆకాశము, భూమి కూడా పులకరించింది అంటూ ఉన్నారు ప్రియమైన వాళ్ళ. దేవదూతలు స్తోత్ర గీతాలు పాడొచ్చు. లోక కళ్యాణార్థం, మానవ రక్షణార్థం యేసుక్రీస్తు ప్రభుల వారు సాక్షాత్తు దేవుడే శరీరాన్ని ధరించి నరుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం ప్రియమైన వారు. ఈ లేఖనాలను మనం ధ్యానం చేయడమే ఆశీర్వాదం అనే మాటను మరలా చెప్తా ఉన్నాం. నిరాశలో ఉన్న వారికి నిరీక్షణ ఇచ్చింది యేసయ్య జననం అంటాడు. కానీ నిరాశ నిస్పృహలతో అల్లాడుతున్న ఈ మానవాళికి ఒక వెలుగు, ఒక సంతోషాన్ని ఇచ్చినది యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జననం అని మాటను మనం వింటూ ఉన్నాం. కనుక సర్వ మానవాళి రక్షణార్థం, మానవ పాప పరిహార్థం ఆయన శిలువలో తన ప్రాణాన్ని అర్పించి తన రక్తాన్ని చిందించి మానవాళందరికీ విమోచనించి నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు మానవుడుగా, బాలుడుగా శరీరాన్ని ధరించి ఈ లోకానికి వచ్చారనే సత్యాన్ని మరలా జ్ఞాపకం చేసుకుంటూ అందుకని అంటాడు, గాడ్ వాక్స్ ఆన్ ద ఎర్త్. భూమి మీద యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పాదాలు, దేవుడు భూమి మీదకి వచ్చి నడుస్తూ ఉన్నాడు అనే మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం. అందరికీ తెలుసు ఆయన ఆశ్చర్యకరుడనే మాట ఇప్పటికి చాలాసార్లు మీరు విన్నారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంకా వింటున్నారు. మంచిది, వాక్యం వినడం చాలా మంచిది. ఎన్నిసార్లు విన్నా అది ఆత్మకు బలాన్నిస్తుంది. కనుక ఆయన జననం ఆశ్చర్యం. మానవుడు శరీరాన్ని ధరించి, దేవుడు శరీరాన్ని ధరించి మానవుడుగా రావడం. ఆయన జీవనం ఆశ్చర్యం. 12 సంవత్సరాల వరకే మనకి బైబిల్లో ఉంది. ఆ తర్వాత 30వ సంవత్సరంలో వచ్చిన తర్వాత ఆయన పరిచర్య ప్రారంభం ఉంది. ఈ మధ్యలో ఏం చేశారనే దానికి రకరకాల నెగిటివ్స్ మాట్లాడుతూ ఉన్నారు. తల్లిదండ్రులతో ఉండి తండ్రికి సహాయం చేస్తూ మనకు మాదిరిగా ఉన్నాడనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథ లేఖన భాగాల్లో రాయబడి ఉంది. ఆయన గమనం ఆశ్చర్యం, ఆయన మరణం ఆశ్చర్యం, ఆయన పునరుత్థానం ఆశ్చర్యం. ఆశ్చర్యకరుడు అంటే ఇప్పటికీ కన్యక గర్భవతి కుమారుని కంటుంది. ఇది మర్మం. ఈ మర్మాన్ని విడదీసి విపులీకరించే శక్తి ఎవరికి లేదు. ఈ మర్మము ఆశ్చర్యం కనుకనే మనం యేసయ్య గురించి ఇతరులకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన ఆశ్చర్యకరుడు. ఎందుకు ఆశ్చర్యకరుడో నమ్మిన నీకు నేను ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన బాధ్యత ఉందనే సత్యాన్ని ఈ సమయంలో మీకు మనవి చేస్తా ఉన్నాను. పిల్లలందరూ చక్కగా, చాలా చక్కగా ఉన్నారు. మగ పిల్లలు, ఆడపిల్లలు. పిల్లలుంటే ఎంతో మనకి యెహోవా ఇచ్చు బహుమానం. వాళ్ళు లేకపోతే మనకి ఏమున్నా అది కొంత ఆనందాన్ని ఇవ్వదు. పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత పిల్లలందరూ సెటిల్ అయిన తర్వాత ఎవరు కావాలి? మనవడు, మనవరాలు కావాలి. వాళ్ళతో ఆనందిస్తూ ఉంటాం మిగిలిన టైం అంతా. సో పిల్లలు అనేటువంటిది దేవుడు ఇచ్చినటువంటి బహుమానం. సమూయేలు ప్రవక్త బాలుడుగా ఉన్నప్పుడు హన్నా ప్రార్థిస్తే దేవుడు ఇచ్చినటువంటి బిడ్డను బట్టి ఆయన అంటాడు 1 సమూయేలు 2:26లో, బాలుడకు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. ఇదే మాట యేసయ్య కూడా రాయబడి ఉంది లూకాసు వార్తలో. కొద్దిసేపు యేసయ్య జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుషుల దయయందును వర్ధిల్లుచు ఉండెను. మన బిడ్డలు దేవుని దయయందు వర్ధిల్చుకున్నారు, మంచిదే. అట్ ద సేమ్ టైం మనుషుల దయయందును కూడా వర్ధిల్లాల్సిన అవసరం ఉంది. ఈ రెండు చేస్తూ జ్ఞానమందు వర్ధిల్లేటువంటి బిడ్డలుగా మన బిడ్డలను పెంచాల్సిన బాధ్యత మన మీద ఉందనే సత్యాన్ని వాక్యాన్ని బట్టి మీకు మనం చేస్తాం. బిడ్డలందరూ డాన్సులు చేస్తూ ఉన్నారు. క్రిస్మస్ అంటే కేక్ కాదు, ట్రీ కాదు, బ్రెడ్ కాదు, ఇంకేమో ఒక చక్కటి పాట కంపోజ్ చేశారు, బ్యూటిఫుల్ డ్యాన్స్ కంపోజ్ చేసి వేశారు. ఫైనల్ గా వాడు కంక్లూజన్ ఇచ్చారు, క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం. మన క్రిస్టియన్, మన ఐఐఎంసీలో ఉన్న లూథర్ ట్రెడిషన్ లో ఉన్న క్రమంలో ఉన్నది, ఆరాధనలో ఉన్నది ఏంటంటే పాట, స్తుతి. ఈ స్తుతి సంగీతం అంటే దేవునికి ఇష్టమైన నైవేద్యం. అందుకని దేవుని యొక్క జనన వృత్తాంతాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవదూతలు పాడారు, దేవదూతలు స్తోత్ర గీతములు
చేశారు. ఎక్కడి నుంచి వచ్చి? పరలోకం నుండి దిగి వచ్చి బాలుడైన యేసయ్య దగ్గర స్తోత్రం. You have to obey your parents. You have to cultivate the habit of obedience. And you have to cultivate the habit humility. దేవునికి ఏది ఇష్టము అంటే వినయము, విధేయత. సామెతల్లో ఆయన 2 మాటలు వాడే, బుద్ధి, జ్ఞానం అన్నాడు. మనందరికీ జ్ఞానం వచ్చి అప్పుడు బాగా మన పిల్లలు కాదు. ఎంటెక్లు, పిహెచ్డీలు వెరీ నైస్. దేవుడి బిడ్డలందరూ చక్కగా చదువుతారు, దేవుడిచ్చే ఆశీర్వాదం. అయితే ఏముంటలేదు, బుద్ధి కొద్దిగా బుద్ధి ఉంటుందండి. మళ్ళీ బుద్ధి లేదంటే నన్ను బయటికి వెళ్ళండి. బుద్ధి తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది అంటే పూర్తిగా తల్లిదండ్రుల మాట, పెద్దల మాట వినే క్రమంలో వినటం లేదు. కామ పెడతారు, పుస్తకం పెడతారు. వినాలి. తల్లిదండ్రుల మాట విని ఎవరైతే ఉంటారో వారు అభివృద్ధిలోకి వస్తారనే సత్యాన్ని వాక్యాలు బట్టి నీకు నేను మనవి చేస్తా ఉన్నా. మాట వినాలి. మాట వినడం చెబుతూ వినడం కాదు. వాళ్ళు ఏం చెప్తున్నారో ఆ మాట మీద అనుకున్నట్టున్నారు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయము. ఎందుకు చెప్తున్నారో వాళ్ళు అనే మాట ఇప్పుడు యూత్కి, ఇప్పుడు బిడ్డలకి రావాలి. ఎప్పటి నుంచే రావాలి. తల్లిదండ్రులు అంటే, తల్లి అంటే రోజులు పెట్టే ఒక మంచి హోటల్, తండ్రి అంటే డబ్బులు ఇచ్చే ఒక ఏటీఎం మిషను. మన బిడ్డలేమో లేక లేక ఒకటి తప్పితే 2, పూర్వంలాగా 5-6 పిల్లలు ఉంటే ఒకవేళ బాగా మనం వదిలేదేమో, వదలలేకపోతాం. చాలా చాలా గారంగా పెంచుకుంటే ఆ బిడ్డలు అక్కడికి రావడం. అందరి గురించి నేను మాట్లాడలేదు. కొన్ని సందర్భాలు బిడ్డలు ఇంకా పరిమితి చెందాల్సిన స్థితికి వెళ్ళటంలే, ఉన్నతమైన స్థితికి వెళ్ళాల్సిన బిడ్డలు ఒక్కొక్క స్టేజ్కి వెళ్ళి ఆగిపోతున్నారు. కారణం ఏమిటంటే వాళ్ళు సరి అయినటువంటి మాట వినకపోవడం, పరిశుద్ధ గ్రంథము పట్ల శ్రద్ధ లేకపోవడం వల్ల, వాక్యములో వాళ్ళు ఎదగకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకని అంటున్నాడు, భారతదేశ అభివృద్ధి దేని మీద ఆధారపడుతుందంటే, ఒక దేశం యొక్క అభివృద్ధి ఆ దేశంలో ఉన్న మానవ వనరుల మీద ఆధారపడి ఉంటుంది. వనరుల మీద ఆధారపడి ఉంటుంది. చాలా సోషల్ స్టడీస్ టీచర్స్ కూడా ఉన్నారు. రిసోర్సెస్ మీదనే దే హ్యావ్ టు డెవలప్ ద కంట్రీ. సంఘం డెవలప్ అవ్వాలంటే ఎవరు ఉండాలమ్మా? సండే స్కూల్ బిడ్డలు ఉండాలి, యవ్వన బిడ్డలు ఉండాలి. వీరందరూ వనరులుగా అభివృద్ధి చెందితే కాంగ్రిగేషన్ డెవలప్ అవుతుంది రానున్న దినాల్లో. ఈ సండే స్కూల్లో పిల్లలు ఈ ఎంతమందిని మనం శిక్షణ ఇవ్వగలిగితే, సండే స్కూల్ పరిచర్య అద్భుతమైన పరిచర్య. రానున్న దినాల్లో సువార్తలను, సేవకులను, పాస్టర్స్ని సమాజానికి ఉపయోగపడే విలువైన వస్తువులను తయారు చేసే ఒక పాఠశాల. ఈ సండే స్కూల్ అనేటువంటిది చాలా విలువైనది. ఇది సంఘానికి మాత్రమే కాదు, సమాజానికి కూడా ఉపయోగపడే విలువైనటువంటి మరి స్కూల్ అనే సత్యాన్ని మీకు మనం చేస్తా ఉన్నాను. కనుక సండే స్కూల్ అనేటువంటిది ఇట్ ఈస్ ద ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ ది కాంగ్రిగేషన్. కాంగ్రిగేషన్ లో ఎక్కడైతే సండే స్కూల్ ఉంటుందో, ఎక్కడైతే సండే స్కూల్ డిసిప్లిన్ గా నడుస్తుందో, ఆ ఏరియాలో ఉన్న కాంగ్రిగేషన్స్ అన్ని డెవలప్ అవుతాయి. ఆ కుటుంబాలన్నీ కూడా డెవలప్ అవుతాయి. రానున్న దినాల్లో భక్తి విశ్వాసాలు, ఆధ్యాత్మిక స్థితిలో వారిని, వారి కుటుంబాలని అమలుపరుచుకోవడానికి ఈ సండే స్కూల్స్ దోహదం చేస్తాయనే సత్యాన్ని మీకు మనం చేస్తాను. బిడ్డలకు నేను చెప్పేది ఏంటంటే, we have to develop, we have to improve our behavioral aspects. ప్రవర్తన నియమావళిని నేర్చుకోవాలి బిడ్డలు. వేళ అన్నీ ఉన్నాయి, ఏం లేకుండా ఏం లేవు. మనం దేవుడు ఆశీర్వదించి బహుగా ఆశీర్వదించాడు. మనం మామూలుగా కాదు. పూర్వ స్థితి కంటే ఇప్పుడు స్థితిని, ఇప్పుడు క్రిస్మస్ ఏ స్థాయిలో చేసుకుంటున్నామో ఆలోచన చేసుకుంటే చాలా ఉన్నతమైన స్థితిలో మనం హ్యావ్ టు సెలబ్రేట్ ద క్రిస్మస్ ఫెస్టివల్. ఫిజికల్ గా బాగున్నాం, స్పిరిచువల్ గా ఎలా ఉన్నాం, మన బిడ్డల్ని ఎలా ఉంచుకున్నాం. కష్టమైన పని ఇది. ఒక క్లాసులో పిల్లల్ని పాఠం చెప్పడానికి 40 నిమిషాలు పీరియడ్ ఇస్తే 20 నిమిషాలను కంట్రోల్ చేయడానికి సరిపోతుంది. పెద్ద పిల్లలు అంటే, చిన్న పిల్లలు అంటే, పెద్ద పిల్లలు అయితే అసలు వినేయట్లేదు, వైలు పెట్టేసుకుంటారు. ఎక్కడో వైలు, ముక్కులో వైలు. ఈ వైలు వాళ్ళకు పాపం ఎంత స్పీడ్గా సర్వేలో చెప్తున్నాడు, ఇంగ్లీష్ వ్యాఖ్యలో చదివే, పాపం ఎంత స్పీడ్గా పెరుగుతుందంటే, జనాభా ఎంత స్పీడ్గా పెరుగుతుందో పాపము కూడా అంతే వేగంగా పెరుగుతుందట. క్లాస్లో అదే ఎక్సర్సైజ్ కదా, ఇంట్లో అదే ఎక్సర్సైజ్ అవుతుంది. పిల్లలు పెరిగే కొద్దీ వస్తుంది టెన్షన్. పిల్లలు లేరని బాధపడతాం. ఒకేప్పుడు పుట్టిన తర్వాత ఇంకొక బాధ అవుతుంది. పెళ్ళి అయ్యేదాకా, పెళ్ళి అయ్యాక మరి యొక్క ఈ లోపల రిటైర్ అయిపోతాం.
ఫైనల్గా అన్ని ఇవన్నీ మనం నెగ్గాలి. ఛాలెంజెస్ అన్ని ఫేస్ చేయాలంటే మనం దేవుని మీద ఆధారపడి దేవుని శిక్షణలో పెట్టాలని నేర్పించుకుని ఆయనకు అప్పగించుకుని మనం పెంచుకోవాలండి. లేకపోతే వాడి ప్రయోజకులు కాదు. మనం అయ్యామంటే అది మన తల్లిదండ్రుల యొక్క ప్రార్థన, మన పితరుల ప్రార్థన, మన క్రమశిక్షణ, మన భయం. అప్పుడు భయం ఉండేది. పాస్టర్ గారు వస్తున్నారు అమ్మో, టీచర్ గారు వస్తున్నారు అమ్మో, టీచర్ వస్తే లెగుతుంది ఇప్పుడు పిల్లలు. అదే ఏంటి అడ్వాన్స్ స్టడీస్ అంట. అడ్వాన్స్డ్ ఎక్కడ అడ్వాన్స్ అయ్యావంటే ఇర్రెగ్యులారిటీలో, మిస్బిహేవియర్లో, యారగెన్సీలో అడ్వాన్స్ అయ్యావు తప్ప నీలో హ్యూమిలిటీ. ఇతరుల బిడ్డలు వేరు, మన బిడ్డలు వేరు. మన బిడ్డలకు మనం నేర్పించుకునేది ఏంటి అంటే క్రిస్టియన్ డిసిప్లైన్ మనం నేర్పించుకుని అనేకులకు మాదిరిగా చూపించే బిడ్డలుగా మనం చూపించగలగా చాలా కష్టం. అయితే దేవుని సహాయంతో మన బిడ్డలను మనం ఉన్నతమైన స్థితికి వెళ్ళే ప్రవర్తనను నేర్పించాలి, తగ్గింపు నేర్పించాలి, గివింగ్ నేచర్ నేర్పించాలి. అలాగనే మరి బిడ్డలు దేవుని యందు భయభక్తులు నేర్పించాలి, పాటలు పాడించాలి. మన తాత ముత్తాతల కేకల పుస్తకం చూడకుండా పాడించేవారు. మనం నెంబర్ తీయాలి, సెల తీయాలి, బట్టలు మొక్కాలి, శరణం చూడాలి. చూసేటప్పుడు పాస్టర్ గారు రెండో శరణం పాడేస్తారు. అప్పుడు స్టార్ట్ అవుతుంది మనకి. సెలలో బైబిల్ అనుకోలేదు, క్షమించడం బయట పిలవలేదు. బైబిల్ తెచ్చుకోండి. ఇది తాత్కాలికం. ఈ పరిశుద్ధ గ్రంథం గుండెని తాకితే ఒక ధైర్యం, ఒక సంతోషం, ఒక ఆనందం, ఒక ఆధ్యాత్మిక స్థితి మనకు వస్తుంది. ప్రియమైన దేవుని వాళ్ళ నా సహోదరి సహోదరులారా, ఈ క్రిస్మస్ సమయంలో మనం మరింత భక్తి శ్రద్ధలతో మనం ఆస్వాదించినప్పుడు దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క సన్నిధి మనకు, మన కుటుంబాలకు, మన బిడ్డలకు ఉంటుందనే సత్యాన్ని మీకు మనం చేస్తాం. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారికి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. వారిని ఆటంకపరచవద్దు, వారిని నా దగ్గరకు రానియండి. దేవుని రాజ్యము ఇలాంటి వారినే. హల్లెలూయా. చిన్న పిల్లల మనస్తత్వం కలిగి ఉండాలని పేతురు గారు కూడా సంఘానికి రాస్తూ ఆయన అంటున్నాడు, వాక్యం అనే పాలను కొత్తగా పుట్టిన శిశువును పోలి వాక్యం అనే పాలను అపేక్షించుని అంటున్నాడు గంభీరంగా. కొత్తగా పుట్టినటువంటి శిశువు ఎంత పరిశుద్ధంగా ఉంటాడో, ఆ శిశువుకి ఏం కావాలి? పాలు మాత్రమే కావాలి, ఇప్పుడు ఏమిచ్చినా తీసుకోవడం. అలాగే విశ్వాస జీవితంలో వాక్యం అనే పాలుంటేనే వాడు అభివృద్ధిలోకి వస్తాడు. ఈ మన శిశువులకు కూడా మనం వాక్యం అనే పాలతో పెంచుకుని, ఇప్పుడు తెలుసా మీకు, మన పిల్లలు బాగా పెంచుకుంటే మనకు లాభం అండి. అమ్మ ముగించేస్తాను. పిల్లలకు వాక్యం చెప్పేటప్పుడు మనం కూడా వాక్యం చదవచ్చు. పిల్లలకు పాటలు పాడేటప్పుడు మనం కూడా పాటలు మరొకసారి ట్యూన్ చేసుకోవచ్చు. రాణి కీర్తనలు ఉంటే సాధన చేయొచ్చు. ఈ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ చేస్తే ఆశీర్వాదం వస్తుంది. మనకి సమయం అంతా అయిపోతుంది. సరిగ్గా బయలు తీసుకెళ్ళి నిద్రపోతుంది, ఇంటికి వచ్చేటప్పుడు నీరసం అవుతుంది, కుర్చీలో జారిపడిపోతుంది. మళ్ళీ ఇంకో బిళ్ళ నిద్రపోవడానికి, లేవడానికో బిళ్ళల మీద వదులుతున్నాడు. మా పిల్లాడు చదవకపోతే వాడి గురించి ఎందుకు వస్తుంది వేళ. నువ్వు నిద్రపోతే నేను నిద్రపోతాను చూడండి. వాడి కోసం ఒక ఎంఏ చదివాను. ఇంటర్మీడియట్లో పాస్ అవ్వాలంటే వాడు ఎక్కడ పడుకుంటాడో అని నాకేమో నిద్ర వచ్చేసేది. డ్యూటీ చేసి పడుకుంటే నిద్రపోతాడని వాడు ఎంతసేపు మెరుగుగా ఉంటాడు, అంతసేపు ఉండడానికి కోసం గుర్తునే మెరుగుగా ఉండడానికి పీజీ కట్టాను. ఎంఏ పాలిటిక్స్ రాశాను. మాట వరుస చెప్తున్నాను, గొప్పని కాదండి. బిడ్డలు పెంచడంలో ఉండే ఎక్సర్సైజ్ తల్లికి ఎక్కువ భారం ఉంటుంది. తల్లి యొక్క ప్రార్థన, తల్లి యొక్క ఎక్సర్సైజ్ చాలా ఉంటుంది కుటుంబం మీద. తండ్రి యొక్క కష్టము, తండ్రి డిసిప్లిన్, తండ్రి యొక్క కరుకైన మాటలు బిడ్డలకు ఉపయోగపడతాయి. ఇప్పుడు కరుగ్గా మాట్లాడడానికి పిల్లలకు భయం వేస్తుంది. పూర్వం తండ్రులు ఎలా ఉండేవారండి? ఒక మాట, మన తండ్రులు ఎలా ఉండేవారు? రేపు చదువుకో లేకపోతే పనికి వెళ్ళిపోయి ఇంటికి రాకం. ఇప్పుడు అలాగే నాన్న నువ్వు చదువుకో లేకపోతే ఇంటికి వచ్చే నువ్వు ఎక్కడికి ఎలాగో నేను నీకు సంపాదించిన నువ్వు తిరిగాని. అమ్మ సంపాదిస్తుంది, నేను సంపాదిస్తాను, నీకు ఏం పర్లేదు. నువ్వు వచ్చేదాన్ని అంటే వాడు ఏం చేస్తాడు? ఎక్కడ కూర్చున్నాడు? అపార్ట్మెంట్ పై పెంట్ హౌస్ పైకి కూర్చుంటాడు. అది అడిగి ఏమన్నా మామూలుగా అడుగుతున్నాడా? 5,000 10,000 దాకా సరిపోవట్లేదు బిడ్డలకి వేళ. అదంతా మనం చేసే తప్పని ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం. పిల్లగా భవిష్యత్తు ఇచ్చేవాడు యేసే. తల్లిదండ్రులైనటువంటి మనము క్రైస్తవ బిడ్డలుగా క్రిస్టియన్ డిసిప్లిన్ కలిగి క్రిస్టియన్ ఎక్సర్సైజ్ చేస్తూ బిడ్డలను పెంచే క్రమంలో వీ హ్యావ్ టు మానసికమైన డిజార్డర్ ఉండేది. కారణం కుటుంబంలో ఎవరికి సమాధానం ఉండేది కాదు, ఒకరికొకరికి సత్సంబంధాలు ఉండేవి కాదు. ఆ క్రమంలో పండగ వస్తుందా అయిపోయి అనేవాడట. కారణం ఈవేళ
ఫిజికల్ ప్రాబ్లమ్స్ కంటే బిడ్డలకి పెద్దలకి సైకలాజికల్ డిజార్డర్స్ ఎక్కువైపోయి వేళ చెప్పుకోలేని మానసిక సమస్యలు. ఈ మానసిక సమస్యలకు విరుగుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువా. ఈయన మాత్రమే ఏ గ్రేట్ కౌన్సిలర్. ప్రార్థన చేసి అడగాలి, ప్రభువా నేను ఏ పరిస్థితుల్లోనూ కూడా దీన్ని బయటకు చెప్పుకోలేను, ట్రీట్మెంట్కి వెళ్ళలేను, నాకు ఈ సమస్య నుంచి నేను విడుదలిచ్చే ప్రభువా నువ్వు ప్రార్థనలు అడగా. అందరికీ డిజార్డర్సే. సత్యనారాయణ మరే సర్దుతో ఒక్కొక్క అక్కయ్య తోమిని గిమ్మే మళ్ళీ తుడిచిని ఇల్లే. ఇది డిజార్డర్. 16 డిజార్డర్స్ ఉంటాయి సైకాలజీ. మన డిజార్డర్ ఏంటంటే మనకు తెలియదు అసలు. కొన్నిసార్లు నా గురించి నేను చెప్పుకోకపోతే ఉపన్యాసం చెప్పలేదు, అదొక బలహీనత. నేను కాబట్టి బాగా చెప్తున్నాను, అది డిజార్డరే. మరి ఏది డిజార్డర్ కానీ ఆర్డర్లో ఉండేది అదేంటి? నేను ఆర్డర్లో పెట్టేది వాక్యమే పిల్లలు. కనుక మనకు ఉన్నటువంటి ఆ యొక్క డిజార్డర్స్ అన్నిటినీ కూడా పోగొట్టేవాడు యేసుక్రీస్తు ప్రభువు. అందుకని ఆయన నిత్యుడగు తండ్రి క్రిస్మస్ దీవెనలు పొందుకుని నూతన సంవత్సరాన్ని ఎదుర్కోవడానికి దేవుడు సంపూర్ణమైన దీవెన ఆశీర్వాదాలు కూడిన మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించుగాక. ఆమె కృప కలిగిన తండ్రి మీకు వందనాలు స్తోత్ర. వెతబడిన వాక్యం బిడ్డల హృదయాలు నీరు కట్టి ఫలించి నీ జనన వృత్తాంతంలో అనేక మంది కొద్ది మాటలు ధ్యానం చేశారు. అనేక మంది స్పందించి ప్రభువా నీ రాజ్య సువార్తని లోకాన్ని ప్రకటించారు. మీరు వచ్చిన ఉద్దేశాన్ని సంపూర్ణం చేసుకుని వెళ్ళారు. మళ్ళీ రాబోతున్నా మీరు వచ్చే సమయానికి ఆమేన్ ఆమేన్. వందనాలండి. పాస్టర్ గారికి మరొకసారి రావాలి. మన మధ్య మంచి వాక్య సందేశాన్ని ఇచ్చినటువంటి రోజు సింపాలి గారికి మా సందేశం పక్షంగా